people first. Actually. People first. Okay. Everything they think of the people first. Okay. Not for the businessmen, not for others. Only for the think about all peoples. Okay. So if government think this time you need to change, then they will ask the people first. ఓకే. సో ఆవిడ ఏం చెప్తుందంటే చైనా గవర్నమెంట్ బిజినెస్ కోసం చూడదు, డబ్బుల కోసం చూడదు, ప్రజల కోసమే. అంటే ఆవిడ మాటలు ఇవి, నా మాటలు కాదు, ప్రజల కోసమే చూస్తుంది. ప్రజల్ని చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, ఎలా అయితే వాళ్ళ లైఫ్ బెటర్ చేయొచ్చు అని. సో ఆల్వేస్ ట్రైంగ్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. డూ దే గివ్ యూ ఎనీ ఫ్రీ స్కీమ్స్? డూ చైనీస్ గవర్నమెంట్ గివ్ యూ మనీ, ఫ్రీ మనీ? Yes. Like what way? If in village. In village. Some building need to push down. Okay. They give money. ఓకే. సో తను ఏమంటుందంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వరు, కానీ విలేజ్లోని మన బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే దే గివ్ యూ మనీ. ఎలా అనిపిస్తుంది గైస్? మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే. ప్రపంచం మొత్తం చూసి నాకే ఇలా అనిపిస్తే జనాలు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమనిపిస్తారు సీరియస్గా? I can't believe this, man. This is crazy, man. What do you know about India? India గురించి ఏం తెలుసు నీకు? గైస్, చైనాలో ఒక వీడియో చేస్తే ఫేక్ చేయొచ్చు, 2 చేయొచ్చు ఫేక్, 3 చేస్తే ఫేక్. అది ఎందుకు వచ్చిందో చైనా ప్రోడక్ట్, చైనా ఇది అసలు చైనా అద్భుతంగా ఉంది. నేను కూడా వచ్చినప్పుడు క్లోజ్ మైండ్తో వచ్చా, చైనా శత్రువు, చైనా అది, చైనా ఇది అని. అసలు ప్రతిరోజు చైనా వావ్ 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 వావ్. ఓకే, నిన్న మనం ఫోషాన్లోని రాత్రి ఆ ష్రింప్ తిన్నాం. అక్కడ నేను చూసిన మొత్తం చైనీస్ ఎక్స్పీరియన్స్లో అక్కడ కొంచెం క్లీన్లీనెస్ లేదు. ఇవాళ మార్నింగ్ వెళ్తే అంత క్లీన్. రాత్రి 1కి జనాలు పార్టీయింగ్, డ్రింకింగ్, రోజంతా కష్టపడతారు. ఇక్కడ ఫ్రీ స్కీములు రావు, ఉత్తినే డబ్బులు ఎవరు, ఉచిత ఏవి లేవు. కష్టపడితే తిండి, లేకపోతే అడుగు తినడం. కానీ అడుగు తింటే మళ్ళీ పీపుల్ లుక్ డౌన్. కాబట్టి అసలు ఎంత కన్సిస్టెన్సీ, ఎంత బాగుంది. ఈ గ్వాన్జో, ఈ ఫోషాన్ ఏరియా అయితే నాకు ఎందుకు నచ్చిందంటే మొత్తం రైస్ ఫీల్డ్స్, మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ చుట్టూరు సిటీ డెవలప్ చేశారనమాట. అంటే అంతా కొట్టిపారేయకుండా వైడ్ రోడ్స్, అంతా గ్రీనరీ. ఇదిగోండి, మీరే చూడండి శాంపుల్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక యూటోపియన్ ఐడియా. అంటే మన మనసులోని ఫిక్షన్, అంటే ఫిక్షనల్ గా ఒక సిటీ ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది, ఇలా బ్రిడ్జ్లు, ఇలా రివర్లు, ఇలా మెట్రోలు, ఇలా హై స్పీడ్ ట్రైన్లు అని మనం ఊహిస్తాం కదా. ఆ ఊహాలోకంకి లెవెల్లో ఉంది చైనా. ఇంప్రెస్డ్. అన్ని చూసి వచ్చినోడికి చెప్తున్నా, ఇంప్రెస్డ్. అది చూడండి గైస్, ఇంత అపరిశుభ్రమైన కంట్రీని మేము ఎక్కడైనా చూసారా? ఏందిరా బాబు ఇది? ఎక్కడ పడితే అక్కడ హార్న్, రోడ్లంతా చెత్తా చెదారం. అసలు చూడండి, అసలు ఆర్గనైజ్డే లేదు, డిసార్గనైజ్డ్. గ్రీనరీ లేదు, చెట్లు లేవు. ఇలా ఉంటుందా దేశం ఎక్కడైనా? ఎక్కడ చూసారా? అంతా చెత్త చెదారం రోడ్డు మీద అంతా చూసారా? కాగితాలు, మురికి, హార్న్లు. హలో గాయ్స్, చైనాలో ఇంకో అద్భుతమైన రోజు. సో అదిగోండి చైనా అమ్మాయి మనకి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సో జెసికా, 10 or 15 years ago, was China like this? No, I need, yeah, okay. You just, yeah, talk, yeah. 10-15 years ago, how old are you now? 15 years ago. No, how old are you now? Now is 35. 35, okay. So 15 years ago, you were 20 years old. 25. No, 20. Yeah, 20. So was China like this before? No, Not. absolutely not. Okay, so how was it 20 years ago? I was in college, Yeah, studying English. Okay. And how was China? Now become more Stronger. But how do you, అంటే ఎలా అనిపిస్తుంది? How do you feel when you see China is like improving every day? Because Chinese government put the people first. Actually. People first, okay. Everything they think of the people first. Okay. Not for the businessmen, not for others. Only for the think about all peoples. Okay. So if government think this time you
you need to change that, they will ask the people first. ఓకే, సో ఆవిడ ఏం చెప్తుందంటే చైనా గవర్నమెంట్ బిజినెస్ కోసం చూడదు, డబ్బుల కోసం చూడదు, ప్రజల కోసమే. అంటే ఆవిడ మాటలు ఇవి, నా మాటలు కాదు, ప్రజల కోసమే చూస్తుంది. ప్రజల్ని చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, ఎలా అయితే వాళ్ళ లైఫ్ బెటర్ చేయొచ్చు అని. సో ఆల్వేస్ ట్రైంగ్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. ఓకే, అండ్ డూ దే గివ్ యూ ఎనీ ఫ్రీ స్కీమ్స్? Do Chinese government give you money, free money? Yes. Like what way? If in village. In village. Some building need to push down. Okay. They give money. ఓకే. సో తను ఏమంటుందంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వరు, కానీ విలేజ్ లోని మన బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే దే గివ్ యూ మనీ. ఓకే. For example, this is my house. But it becomes a road. Okay. 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 For example, this maybe more than 1 billion. They will give you 2 million like that. సో ఇంతకు ముందు మేము చెప్పినట్టు మీ ఇంటి వాల్యూ 1 మిలియన్ అయితే డబల్ ఇచ్చి ఉత్తినే ఆక్రమించేసుకుండా డిక్టేటర్షిప్ అయినా కూడా మీకు కరెక్ట్ గా కాంపెన్సేషన్ డబల్ ఇచ్చి తీసుకుంటారు. ద సెకండ్ క్వశ్చన్ ఇస్, ఇఫ్ సంబడి ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ చైనా, డస్ గవర్నమెంట్ గివ్ యూ ఫుడ్ ఫ్రీ ఆర్ యూ హ్యావ్ టు ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ హార్డ్? But I never see in China no one work. Everyone work very hard. సో విన్నారా, చైనాలోని పని చెయ్యని మనిషి లేడు, అందరూ కష్టపడతారని చెప్తుంది. సో దెర్ ఇస్ నో ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, యూ సిట్ అట్ హోమ్ అండ్ వాచ్ టీవీ, యూ సిట్ అండ్ హోమ్ అండ్ వాచ్ బిగ్ బాస్, నథింగ్ లైక్ దట్. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ హార్డ్. Yes. ఓకే. Because no one give you money. How you give? Who will give you food? No సో one. యూ హ్యావ్ టు ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ హార్డ్. Yes. సో విన్నారు కదా, ఉత్తినే ఫ్రీగా టీవీ చూసుకోవడానికి వెల్ఫేర్ స్కీములు అది ఇది ఉండదు. ఇక్కడ కష్టపడితేనే ఇది ఒక టౌనా, ఇది ఒక టౌన్ అనొచ్చా? ఒక టౌన్ ఇది టౌనా? మన ఉద్దేశంలో ఇది ఒక టౌనా? చూడండి ఒకసారి, తాలూకా. సో ఒక తాలూకా. సో ప్రజలు ఇలా కష్టపడుతున్నారు కాబట్టి ఇలా అవుతుంది. ఎంత ఇన్స్పైరింగ్ అంటే నిజంగా. అమెరికాలో కూడా ఫ్రీ స్కీమ్లు ఉన్నాయి, అంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అయినా ఇదైనా ఉంది, కానీ చైనాలో లేదు. మనకి 2 చిన్న పిల్లలు నైట్ ఈవెన్ 10 అవునాయి, 12 అవునాయి, ఏ టైం అన్నావని ఐ వాంట్ గో బ్యాక్ హోమ్ అని అడగదు. అది అంటే వర్క్ జపాన్ స్టైల్లో. జపాన్ లో కూడా అంతే, అంటే ఇక్కడ కన్నా ఎక్కువ జపాన్ లో. మనకే అనిపిస్తుంది ఇల్లు ఇంటికి ఇప్పుడు చాలా చాలా వర్క్ చేసి మార్నింగ్ 7 అంటే 7 వస్తే షార్ప్. మందే లేట్ అవుతుంది, ఇంకా 7 అంటే మనం 8 or 9. సో హౌ ఓల్డ్ ఆర్ యువర్ కిడ్స్? Now one is 4 years old, another is almost 2. 2, okay. Yes. Okay. So, but did you understand my earlier question? When you see so much change happening, what do you feel about China? ఇంత రకమైన చేంజ్ వస్తుంటే ఎలా అనిపిస్తుంది? Chinese people feel happy. Feel happy, okay. Yeah, because country becomes more stronger. But we don't beat any other country. Okay. Okay. We want all over the world. Okay. సో జెసికా ఇస్ టాకింగ్ లైక్ అ పొలిటీషియన్ నౌ. జెసికా ఏమంటుందంటే మేము వేరే వాళ్ళతో గొడవపడం, మేము అందరూ పీస్ కావాలి అని. బట్ నౌ ఐ మీన్ ఐ కమ్ ఫ్రమ్ USA, ద number 1 country in the world, and I see China. It's on same, you know, so amazing, so impressive. Yeah. Okay. సో అదివ్వండి, ఒక చైనీస్ అమ్మాయితోని తన రియాక్షన్ ఏంటో మీకు క్యాప్చర్ చేశాను. సో యూఆర్ హ్యాపీ in China? Okay. And do you ask the government to give you more? No, why ask others? So వేరే వాళ్ళని అడగదు అంత, you work hard, that's it. Yes. Okay, but what do you think about the superb trains in China, the superb airports in China? Super airport? The airport is so big. Yes. And the high speed train? Yeah, maybe in China that I think is normal. Maybe if you are from other country, you think, wow. Oh, wow. Every day we feel normal. It's normal, okay. Yes. So great point చెప్పింది. చైనాలోని మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి వావ్ అని అనుకుంటున్నారు, మాకు ఇది జస్ట్ నార్మల్ అంటుంది, జస్ట్ క్యాజువల్ గా. Maybe we go to other country, we have compare, so we will think different. Yeah, different, okay. But 15 years back, how speed were the trains? No, maybe I'm in college, maybe only the car like that. But did you ever go in a train in 15 years back? Have subway, but have the no high speed train. Yes. Now everywhere 1 hour, 2 hours. Yes, very fast. Amazing. And what does your husband do? Also do
do some furniture accessories. Okay, furniture. So he is working hard and you are working hard. Yes. Very nice. So ఇది ఎందుకు ఇలా అయిపోయింది మనం అర్థం చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఫ్రీ కార్యక్రమాలు లేవు, ఫ్రీగా పోషించడాలు లేవు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. గవర్నమెంట్ కూడా అంటే పవర్ ఫ్రీడమ్ అలాంటివి లేకపోయినా అదిగోండి ఎదురుగా ఏం కనిపిస్తుంది, ఒకసారి కార్లు చూద్దాం. ఒక చిన్న టౌన్లోని ఇక్కడ క్యాడిలాక్, ఓకే, ఆ పక్కన ఏదో నాకు తెలియదు, ఇది BYD, రేంజ్ రోవరు, ఎదురుగా ఏం కనిపిస్తుంది పోర్ష్, ఇక్కడ హోండా, అక్కడ టొయోటా, BYD, అదేదో బలేగుంది స్క్వేర్, చూడండి ఒకసారి నిస్సాను, ఆ పక్కన లెక్సస్, ఈ పక్కన ఇంత పెద్ద మాల్. సో ర్యాండమ్గా ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ ఎలక్ట్రిక్ బస్సు ఉంది, ఫ్రీ బస్సు అన్నాను, ఎలక్ట్రిక్ బస్సు వెళ్తుంది. సౌండ్ వినిపిస్తుందా? మీకేమైనా వినిపిస్తుందా? నాకైతే వినిపించట్లేదు. ఇంకేం వినిపిస్తున్నాయా? ఏం లేదు. సో చైనా మళ్ళీ చెప్తున్నా 1983లో ఇండియా GDP చైనా GDP 100% సేమ్. ఇప్పుడు చూడండి ఎలా తయారైందో. ఎందుకంటే పీపుల్ అండ్ గవర్నమెంట్ అందరూ మళ్ళీ గవర్నమెంట్ మీద పడిపోయావు, గవర్నమెంట్ అది చేయట్లేదు ఇది చేయట్లేదు లేదు, ప్రజల్లో కూడా ఎంటర్ప్రైజింగ్ క్వాలిటీ ఉందన్నమాట. అర్థమైందా? సో ఇది గైస్. సో జెసికా, చైనా ఇస్ రియలీ అమేజింగ్, వీ లవ్ చైనా, ఇట్స్ ఆసమ్. వాట్ డూ యూ నో అబౌట్ ఇండియా? ఇండియా గురించి ఏం తెలుసు నీకు? I love the snake. Snake? Yeah. Like what snake? When a guy and then the snake come out. ఓకే, సో ఇండియా గురించి ఏం తెలుసు అని చైనా అమ్మాయిని అడుగుతుంటే, బొట్టలోంచి స్నేక్ చార్మర్ ఊదితే పాము బయటకు వస్తుంది. దట్స్ ఆల్ యూ నో అబౌట్ ఇండియా, నథింగ్ ఎల్స్. Indian guy use fingers to eat food. ఓ, ఇండియన్ వాళ్ళు చేతులతో ఫుడ్ తింటారు. ఓకే, వాట్ ఎల్స్ యూ నో? ఐ వాంట్ హియర్. యు నో స్నేక్ చార్మర్స్, యు నో దట్ దే ఈట్ ఫుడ్ విత్ హ్యాండ్స్. వాట్ ఎల్స్? Anything else you know about India? Yes, but I don't know how to explain. Okay. Yes. Okay, so India గురించి ఇంకేమైనా తెలుసా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అని చెప్తుంది. Yeah, for example, you take a shower in the river. Take అన్ని నెగిటివ్లీ చెప్తుంది. But they think the river water is good for the body. Something will protect them better. Good. Oh, you're talking about Ganga, river Ganga. Yeah. సో రివర్ గంగాలోని నదిలో స్నానం చేస్తే ఆ నది నీళ్ళ వల్ల మనకు మంచి జరుగుతుంది బిలీవ్ చేస్తారు. ఇవి ఆవిడ ఒపీనియన్స్, ఒక చైనీస్ ఇండియా గురించి. ఓకే, యూ టోల్డ్ మీ 3 things. వాట్ ఎల్స్? దట్స్ ఇట్? ఎనీథింగ్ ఎల్స్? Yeah, because I haven't gone before. You think of anything great about India? Great. Like you think India is more developed than China? In your opinion, is China more developed or India more developed? Cannot compare because different country, different. But overall, if you have to think, China ఎక్కువ developed, India ఎక్కువ developed? No, cannot say like this. You cannot say. For president, Indian president also good. Indian president also good. So many country. Only Indian and Chinese people is much. Yeah, much. Other country they don't want to have okay. baby, but we both. So ఏదో అడుగుదాం మర్చిపోయాను. So you think China is rich country or India is rich country? Rich, more money in China or more money in India? It depends on. No, cannot say like this because everyone. Politician అయిపోవచ్చు. Because everyone different. Okay. Some Indian people is very rich. Some people are okay. Otherwise in. So you think Indians, because you deal with lot of Indian customers, lot of Indians come. What is your opinion about Indians? Indians are good, bad, smart. What do you think? Actually, it's good. Absolutely good. If they're not good, why come to China to see? They have their feeling. They think I can get much better goods in China. I want to learn some more. If they don't keep, they always keep their mind. Maybe they only stay in India. They don't go outside. So ఏం చెప్తుందంటే ఇండియన్స్ చాలా అవుట్వర్డ్ థింకింగ్, అందుకే చైనా వచ్చి షాపింగ్ చేస్తున్నారు, చైనాలో మంచి ఉందని అనుకుంటున్నారు కాబట్టి షాపింగ్ చేస్తున్నారు అంటుంది. లాస్ట్, ఈజ్ ఇండియా చైనాస్ ఫ్రెండ్ ఆర్ చైనాస్ ఎనిమీ? Absolutely, it's friends. It's what? So many friends. Friends, okay. Yeah. All right. Amazing. Jessica, you will be a politician. You should join the Chinese Communist Party. Yeah. Thank you so much. Okay. Let's go. ఆవిడ ఏమంటుందంటే ఇండియన్ పీపుల్ మాకు బిజినెస్ ఇవ్వకపోతే ఇలాంటి మాల్ ఎలాగ పెడతాం, ఇలాంటి ఫర్నిచర్ ఎలా కొంటాం, అందుకని ఆవిడ థ్యాంక్స్ చెప్తుంది. అది గ్రాటిట్యూడ్ అంటే. ఏడట్లే ఇండియా మీద.
అసలు గ్రేట్ బ్రా. నేను చాలామంది చైనీస్తో ఇంటరాక్ట్ అయ్యాను, ఓన్లీ పాజిటివిటీ కనిపించింది, ఎక్కడ నెగిటివిటీ కనబడలేదు. మన కామెంట్లోనేమో యూట్యూబ్ ఫేస్బుక్ కామెంట్లలోని ఏందో మనిషి ఏంటో మరి అర్థం కావట్లేదు, ఏంటి ప్రాబ్లము అసలు గ్రాస్ రూట్స్ నుంచి చూడాలి. అది చూడండి గైస్, బాత్రూమ్ ఎంటర్ అవుతున్నాం. ఇది బాత్రూమ్. చైనాకి దండం ఆయన, చైనాకి దండం. స్మాల్ స్టెప్ ఫార్వర్డ్, బిగ్ స్టెప్ ఇన్ సివిలైజేషన్. మనం ఉన్నాం ఇప్పుడు చైనాలో ఒక బాత్రూంలో, టాయిలెట్లో. అది సో ఇదిగోండి గ్వాంజోలో వచ్చేసి తిరుగుతున్నా. ఏందిరా బాబు ఇది, చైనాలో లేదు, బ్యాంకాక్ వచ్చినట్టు ఉంది. వెల్కమ్ టు బ్యాంకాక్, వెల్కమ్ టు థాయిలాండ్. స్పెషల్ మనం తింటున్నాం రొయ్యలు కళ్ళ ఉప్పులో. అన్న అక్కలేదు బ్రో రొయ్యలు, అన్నోట అన్నెందుకు అన్ని నేను తినలేను. ఓకే చూడండి గైస్, ష్రింప్ స్పెషల్ చైనీస్ డెలికసీ. సో స్పెషల్ చైనీస్ డెలికసీ. వెయింగ్ ఓకే 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 బ్రో బ్రో ఓకే ఓకే. At 12 o'clock in Foshan near Guangzhou. Check this out guys, people having beer, playing cards, such a relaxing life. And then fresh shrimp cooked in raw salt, and my milk tea. Life is good. ఇవన్నీ డైరెక్ట్గా సాల్ట్ మొత్తం వేపేసినవి రెడీ. చూసారు కదా ప్రాసెస్. ఇప్పుడు టైము ఇదేంటి హాట్ సాసా, ఇందులో ముచ్చేసుకుని దాని. అబ్బా ఏంది బ్రో ఇది, చైనా సూపర్ అసలు ఎక్కడ చూడలే. ఇక్కడ మొత్తం అయిపోయాక అలా కళ్ళుప్పులోని బిర్యానీ ఆకు కూడా వేసారు. బిర్యానీ ఆకు వేసి ఇందులో ఇలా ఇలా కాల్చేసాడు. చూసారా ఫ్రెష్ ప్రాన్ షింప్ వేసి ఇలా ఉప్పులోని, జస్ట్ ఉప్పులో అంతే, నో నూనె, ఆయిల్ ఏం లేదు. నేను మిల్క్ నా ఫేవరెట్ కొనుక్కున్నా. ఇదేంటిది టూత్పిక్. ఇది బ్రో కొనిచ్చాడు. అసలు ఏ ఉంది చేపలు, ఎండు చేపలు చైనాలోని ఇలాగ చేపలు మసాలా పెట్టి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చైనా గురించి. ఇప్పుడు ఇలా హాట్ సాస్ ఇచ్చాడు మనకి. ఇదేంటి కింద సోయ్ సాస్, సోయ్ సాస్, ఇది హాట్ సాస్. ఈ రెండు అందులో ఉంచుకొని తినడానికి. ఏమో గ్రీన్ టీ, ఫ్రెష్గా గ్రీన్ టీ లీవ్స్. టైం చూసారా 1 గంటన్నర. ఇది హెవెన్ కాకపోతే ఇంకేంటి చైనా. చూసారా ఫ్రీడమ్, సిగరెట్లు తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ ఏ అమ్మ ఒడి లేదు. ఇంకేంటి అమ్మ ఒడి ఇంకేమేమి ఉంది. ఉర్దూ పెన్షన్ లేవా? ఓకే మరి ఇది లేదా పిల్లడికి ఇంత వితంతు పెన్షన్ లేదు. ఓకే షాదీ ముబారక్ ఉందా? షాదీ ముబారక్ లేదు. చూడండి ఇది చైనా, అందుకే అడుగు వెళ్ళిపోయాం. నో ఫ్రీ స్కీమ్స్. జాబ్ చేసి కష్టపడితే తిండి, లేకపోతే ఊరి మీద పడడమే. అది వీకెండ్ పోలీస్ స్టేషన్ ఉండదు, తీసుకోరు కానీ ఏమి ఉండవు కదా ఇష్యూలు. ఇది గైస్ ఫ్రీ స్కీములు, ఫస్ట్ ఫ్రీ స్కీములు ఎత్తేస్తే బాగుపడుతుంది దేశం. కష్టపడాలి అందరూ. అది ఇప్పుడు చైనాలో లవ్. ఇది తింటున్నా ఈ డిష్. బాయ్ కహా సే? పాకిస్తాన్. పాకిస్తాన్ మే కహా సే? కరాచీ. చూడండి గైస్, ఏంది సిగ్గు లేకుండా ఓ ఇండియన్ ఒక పాకిస్తానీ ఓడుతూ ఉన్నాడు. అదేంటి నన్ను చంపలేదా? అరే పాకిస్తానీ టెర్రరిస్ట్ అవుతాయి ఇక मर गए सब पाकिस्तान लोग टेररिस्ट ही है ना? नहीं है यार, ये बस एक फोबिया है यार.
చూడండి మా వాడు పిలిచాము We are good people. I know, bro. I know. You're good, amazing people. There's no difference. No difference. Only the losers think that there are all people, all Pakistanis are bad. No. Pakistanis are just like Indians. Thank you. Yeah, we are same with the color. I know, bro. Everything. So, bro, నిన్న కలిసాడు, ఇన్వైట్ చేశారు ఈ shrimp తినడానికి. Oh, lovely. Very Thank tasty. you so much for this. Love it. So, where all in Pakistan have you been to? I've been to Swat Valley, Chitral, Islamabad. Not so much in Pakistan, but I have been to. So this Indian guy has yeah. seen more Pakistan than a Pakistani guy. Yeah, this is true. This is 100% true. He has been to Punjab Pass, Kailash, Hunza, Fatabad Lake, Hunza, Naran, this is Nagar. all my dream, like my wish to do. You can do it, bro. If I can do it, you can do it. You're gonna come back and Yes, we're of gonna go course. it together. Of course, I'm going to come to Pakistan. I wanna try. Because the only place I really want to go is Sharda Peeth Shadapi, in Azad, Kashmir. Azad. Oh, no problem. We go there. Yeah, AJK, and I want to go to Sharda Peeth, and of course, I want to see Larkana. And you wanna have Karachi special biryani. Of course, I did my already. mother, from my mother. Oh, yeah. mother, okay. Yeah, for sure. Ammi ka biryani. Ammi ka biryani. So, guys, next Karachi Elli, Manordoni. Come on, guys. Biryani. Yeah, see ready. you there, everyone. Bye bye. All I need is 5 days, man. I apply for a visa, 3 days I'll get it. Yeah? That's cool. I'm gonna pick you up from the airport. No, you don't have to worry all that. I have a lot of friends in Pakistan. But this time